చిత్తూరు జిల్లా కుప్పంలో చరిత్ర కలిగిన శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ పునర్నిర్మాణం విషయంలో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. గతంలో రాతితో కట్టకుండా సిమెంట్తో ఆలయాన్ని నిర్మించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుపతి గంగమ్మ ఆలయాన్ని నిర్మించేందుకు 8 కోట్లు మంజూరు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక ఆలయాలను నిర్మించారు. అమ్మవారి విశ్వరూప దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. తిరుపతిలోని తాతయ్యగుంట ఆలయం తరహాలో కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయాన్ని నిర్మించేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని గంగమ్మ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని అధికారులు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చరిత్ర కలిగిన శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ పునర్నిర్మాణం విషయంలో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. గతంలో రాతితో కట్టకుండా సిమెంట్తో ఆలయాన్ని నిర్మించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చరిత్ర కలిగినటువంటి అమ్మవారి ఆలయం ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంచెం నిధులు కేటాయించారే గానీ అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం చూపించారు. అందువల్ల ఆలయానికి సంబంధించి ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదు. చంద్రబాబు గారు కుటుంబ సభ్యులతో ప్రతి సంవత్సరం కూడా అధికారంలో ఉన్నా, అంటే ముఖ్యమంత్రిగా అధికారంలో లేకపోయినా నేరుగా అంటే కుటుంబ సభ్యులతో కుప్పానికి వచ్చి అమ్మవారికి ప్రతిసారి కూడా జాతర జరిగే సందర్భంలో, ఉత్సవాలు జరిగే సందర్భంలో ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి, చంద్రబాబు గారి ముఖ్యమంత్రి కాబట్టి అంటే ఆలయాన్ని మరింత విస్తరంగా అంటే అభివృద్ధి చేసి లక్షలాది మంది భక్తులకి, దాదాపుగా 5-6 లక్షల మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు ఉత్సవాల సందర్భంగా. అప్పుడు తోపులాటకి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే ఆలయం లోపల మూలమూర్తిని పక్కకు జరుపుతారంటూ కూడా పెద్ద ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు అర్చకుల మధ్య కాస్త వాగ్వివాదం ఇలాంటివన్నీ కూడా కొన్ని ఇష్యూస్ నడుస్తున్న తరుణంలో ఈ విషయాన్ని అంటే కొద్ది రోజుల పాటు కూడా వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అంటే పూర్తి స్థాయిలో కూడా భక్తులు, అర్చకులు, అదేవిధంగానే అధికారులు అందరూ కూడా కూర్చుని పూర్తి స్థాయిలో కూడా దీని స్థానిక ప్రజల అభిప్రాయం ఈ నెల 31వ తారీఖు వరకు కూడా స్థానిక ప్రజలు కూడా అభిప్రాయం కూడా ఇవ్వండి. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుని దాని తర్వాత ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఈ వివాదానికి సంబంధించి మాత్రం కాస్త పక్కకు పెట్టారు. పూర్తి స్థాయిలో అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మనం కూడా ఐన్యూస్ ద్వారా వరుస కథనాలు ప్రసారం చేశాం. స్థానిక భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో అర్చకులు కూడా కాస్త అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా అంటే అధికారులు అంటే దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది అందరూ కూడా. సో ఈ విషయంలో భక్తులు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అందరి ఆమోదం తర్వాత ఆలయాన్ని పూర్తి స్థాయిలో కూడా పునరుద్ధరణ, అదేవిధంగానే పునర్నిర్మాణం చేయాలి. భక్తుల్ని అంటే విశ్వాసాన్ని అధికారులు గుర్తించాలనేది వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్. నాకు పూజారి మూల స్థానం అక్కడే ఉండాలి. భక్తులుగా